హలో అందరికీ వెల్కమ్ టు స్వీటీ ఛానల్. ఈరోజు నేను పచ్చజొన్నలతో జొన్న రొట్టెలు ఏ విధంగా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా జొన్న పిండిని కొలిచి తీసుకోవాలి. ఒక గ్లాస్ జొన్న పిండికి సేమ్ అదే క్వాంటిటీతో అదే గ్లాస్ వాటర్, అదే మెజర్మెంట్ గ్లాస్తో వాటర్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక గ్లాసు పిండికి సేమ్ అదే కొలతతో అదే గ్లాస్ వాటర్ తీసుకోవాలి. జొన్న పిండిని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే 2 కేజీల జొన్నలకు 1/2 కేజీ రేషన్ బియ్యం కలిపి పట్టించి పెట్టాలండి. నేను ఆ ప్రాసెస్ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు గ్లాస్ క్వాంటిటీలు అనేటివి 2 సేమ్ ఉన్నాయి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ పోసుకొని వాటిని చాలా మరిగించాలండి. ముందుగా జొన్న పిండి ఎలా తయారు చేసుకోవాలంటే 2 కేజీల జొన్నలు తీసుకుంటే 1/2 కేజీ రేషన్ బియ్యం తీసుకొని బాగా వాష్ చేయాలి. 4 to 5 టైమ్స్ వాష్ చేసి ఎండలో ఆరబెట్టాలండి. అవి ఇలా అంటే కట్ అయిపోవాలి. రైస్ అనేది పొడి పొడిగా కట్ అయిపోవాలి. అండ్ ఒక జొన్నలు కూడా నోట్లో వేసుకుంటే ఇలా కటకట సౌండ్ వచ్చే విధంగా ఆరబెట్టుకోవాలి. తర్వాత మిల్లుకు పట్టించుకొని సాఫ్ట్ పిండిని మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఇలా బాగా మరిగిన వాటర్లోనే మనము జొన్న పిండిని వేసి కలుపుకోవాలండి. చూడొచ్చు, అక్కడ పొంగు వస్తుంది వాటర్. అందులో కొంచెం 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయాలండి. ఎప్పుడు కూడా జల్లించి తీసుకోవాలండి, ఎందుకంటే ఏమైనా చిన్న చిన్నవి మిక్స్ అవ్వని పార్టికల్స్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి. సాఫ్ట్ పిండి అనేది మనకు వస్తుంది. ఇప్పుడు చూడండి, వాటర్ చాలా మరుగుతున్నాయి. ఇలాంటి టైంలోనే మనం పిండి వేయాల్సి ఉంటుంది. జొన్నలు అనేవి మన ఆరోగ్యానికి చాలా మంచివండి. మనకు ఫైబర్ని ఇస్తాయి. ఈ కాలంలో ఫైబర్ ఫుడ్ చాలా తగ్గిపోయింది. అందుకే వీటిని తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాము. చూడండి, ఇక్కడ వాటర్లో పిండి యాడ్ చేశాను. వాటర్లో పిండి యాడ్ చేస్తూ గరిటెతో ఇలా స్మాష్ చేసుకుంటూ కలపాలండి. రౌండ్గా ఇలా ప్రెస్ చేస్తూ గరిటెతో నేను చూపించినట్టుగా ప్రెస్ చేస్తూ కలిపితే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, స్మూత్గా. చూడండి, అలా చాలాసేపు కలుపుతూ ఉండాలి. స్టవ్ అనేది ఆఫ్లో పెట్టుకోవాలి. అలా బాగా కలిపాక చేయి పెట్టొద్దండి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి. స్మాష్ చేస్తూ గరిటెతో కలిపితే ఈ విధంగా ముద్దలాగా తయారవుతుందండి. చూడొచ్చు, ఇప్పుడు మన చపాతీ ముద్దలాగా అవుతుందండి. దానిని మనం ఒకవేళ మీకు పిండి కనుక గట్టిగా అయినట్టయితే చేతికి వాటర్ టచ్ చేసుకొని ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. అంతేగాని వాటర్ మాత్రం పోయవద్దు. మీరు చేసేటప్పుడు కూడా ముద్దలు వాటర్తో టచ్ చేసుకుంటూ కూడా చేయొచ్చండి. ఎందుకంటే ఇది జొన్న పిండి కాబట్టి మనకు ఊరికే చేతికి అంటుకుంటూ ఉంటుంది. గోధుమ పిండిలో సాఫ్ట్గా ఉండదు, కొంచెం బంకలా ఉంటుంది. మీకు తొందరగా గట్టిపడింది అనిపిస్తే చేయి తడుపుకొని ముద్దలు చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఎంత ప్రెస్ చేస్తున్నానో, ఎంత బాగా ప్రెస్ చేస్తే చపాతీలు అనేటివి అంత మెత్తగా వస్తాయి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకున్నాక మన చపాతీ సైజ్ అంతా ముద్దలు చేసి పెట్టుకొని ఒక కవర్ తీసుకోండి, ప్లాస్టిక్ది. తీసుకొని కింద ఒకటి పైన ఒకటి వేసుకొని మనం ఈజీగా పూరీ కోలతో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. మామూలుగా ఇలా చేయితో తట్టితే అవి అవుతాయి కదా, అలా కాకుండా కోలతో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి. పిండి చల్లుకుంటూ చేసుకోవాలండి. మొదటి 2 రోజులు కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ చేస్తూ ఉంటే మనకి స్మూత్గా వస్తాయి. ఆ విధంగా అంటుకోకుండా కొంచెం పిండి చల్లుకొని పూరీ కోలతో ప్రెస్ చేస్తూ ఉండాలండి. స్మూత్గా పిండి చల్లుకోవాలండి, మర్చిపోవద్దు, లేకపోతే అతుక్కుంటాయి. ఆ విధంగా పూరీ చపాతీ ఎలా చేస్తామో మనం అలా స్మూత్గా చేస్తే చాలా బాగా వస్తాయండి. మేము 2 months నుంచి ట్రై చేస్తూ ఉన్నాము. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే ఫైబర్ అనేది మన బాడీకి చాలా అవసరం అండి. వెయిట్ లాస్ కూడా అవుతాము. మేము ఒక 3 months నుంచి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాము. డైలీ నైట్ 2 జొన్న రొట్టె తింటున్నాము. 1.5 kg వెయిట్ అయితే లాస్ అయ్యాము. అందుకే నేను మీకు చెప్తున్నాను, మీరు చూసి మీరు చేసుకోండి. హెల్తీగా ఉండండి, హెల్తీగా తినండి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి పెనం వేడి మీద పెట్టుకోవాలండి. పెనం బాగా వేడయ్యాక మాత్రమే వేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా వీడియోలో చూపించినట్టుగా పెనం మీద వేయండి. కొంచెం హై ఫ్లేమ్లో ఉంచండి, ఎందుకంటే జొన్న రొట్టెలకు అనేటి మంట అనేది చాలా ఎక్కువలోనే ఉంచాలి. నేను ఒక తడి క్లాత్ తీసుకొని దాని మీద ఉన్న పిండినంతా
తుడుస్తూ ఉన్నాను. అలాగే పిండిని తుడుస్తూ ప్రెస్ చేస్తూ ఉంటే మన చపాతీలు ఎలా పొంగుతాయో అలా పొంగుతాయండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్ సెట్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది జొన్న రొట్టెలు అనేవి. ఎప్పుడో మన అమ్మమ్మల కాలం నాటి రొట్టెలండి. ఇప్పుడు మళ్ళీ అందరు ఇవే తింటున్నారు. ఎందుకంటే అందరూ హెల్తీగా ఉండడానికి ఆలోచిస్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి. రిజల్ట్ ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి. మేము ట్రై చేసాము, రిజల్ట్ వచ్చింది, అందుకే నేను పోస్ట్ చేస్తున్నాను. ఇది నా మొదటి వీడియో అండి. నన్ను ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నాకు రిజల్ట్ వచ్చిన రెసిపీస్ అన్నీ మీకు పోస్ట్ చేస్తాను. హెల్తీగా ఉండడానికి ట్రై చేద్దాం అందరం కూడా. ఇలా మంచిగా రెండు వైపులా కాల్చుకొని ఒక హాట్ బాక్స్లో వేసుకున్నట్లయితే మనకు మెత్తగా ఉంటాయి. చూడండి, వేసేసాము హాట్ బాక్స్లో. మాకు 5 అయ్యాయండి. చపాతీ కర్రీతోటైనా తినొచ్చండి మనం జొన్న రొట్టెలు. వెల్లిపాయ కారం అని అంటారు. వెల్లుల్లి కారం దంచుకొని ఆయిల్ వేసుకొని కూడా తినొచ్చు. చూడండి ఒకసారి ఎంత సాఫ్ట్గా అయ్యాయో. మీరు ఇలా చేతితో పట్టుకుంటే తెలుస్తుంది. చాలా సాఫ్ట్గా అయ్యాయి. నేను చెప్పిన విధంగా చేయండి, మీకు చాలా సాఫ్ట్గా వస్తాయి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై